హాయ్ అండి, చూస్తుంటేనే ఊరిపోతుంది కదా. రాగి లడ్డు అండి. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాం పదండి. ముందుగా 2 బెల్లం గడ్డలు తీసేసుకోండి. దాన్ని మెత్తగా స్మాష్ చేసుకోండి. మెత్తగా అంటే మరీ మెత్తగా అయితే కాదు కదండి. నేనైతే రోకలి తీసుకొని దాన్ని మెత్తగా దంచుతున్నానండి. దాన్ని పెద్ద తురిమేసి చేతులు అయితే నొప్పులు వచ్చేలాగా చేసుకోవద్దండి. వాటర్ వేసి మనము కొంచెం పొయ్యి మీద పెడితే ఈజీగా కరిగిపోతుంది. అలాగే ఒక కప్పులో రాగి పిండి తీసేసుకొని నేను చూపిన క్వాంటిటీలో చేసేసుకొని 2 గడ్డల బెల్లానికి ఒక కప్పు రాగి పిండి తీసేసుకుంటే సరిపోతుంది. స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. మన ఇంట్లో డ్రై ఫ్రూట్స్ లేకపోతే ఇలా శనగకాయ పప్పులు తీసేసుకోండి. శనగకాయ పప్పులు నేను చూపిన, ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా తీసుకోండి. నేనైతే ఆ కొన్ని తీసుకున్నానండి. కొందరికి డ్రై ఫ్రూట్స్ అంటే తినబుద్ధి కాదు, అలాంటి వాళ్ళు శనగకాయ పప్పులు యాడ్ చేసుకోవచ్చు. ఆ శనగకాయ పప్పులు కొంచెం ఆయిల్ వేసేసి బాగా దూరగా వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో ఆ పిండి వేసేసుకొని లో ఫ్లేమ్లో పిండిని అనేది బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మనం పక్కనే ఉండి కలబెట్టుకుంటూ రోస్ట్ చేసుకోవాలి, లేకుంటే ఆ పిండి అనేది మాడిపోతుందండి. లడ్డు అనేది సరిగా ఉండదు. మీరు కలబెడుతూనే అక్కడే ఉండండి. మళ్ళీ ఇంకొక పొయ్యి మీద నేను చూపించిన బెల్లము కొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని ఒక పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియో. నేను బెల్లం పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అందులో 2 యాలకులు యాడ్ చేసేసుకోవాలి. ఆ పాకాన్ని నేను చూపిస్తున్నాను కదా, చిక్కగా ఉందో పాకము, ఆ పాకాన్ని ఆ పిండిలో యాడ్ చేసుకోవాలండి. ఆ క్లిప్లో నేను యాలకులు వేయడం మర్చిపోయానండి. వేరే క్లిప్లో ఆ యాలకులు అనేవి కూడా యాడ్ చేసి నేనైతే ఆ రాగి పిండిలో కలిపేసుకున్నానండి. చూసారా, ఇంకో క్లిప్లో యాడ్ చేశాను. అవి యాలకులు వేసేసుకొని ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. యాలకుల ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తే లడ్డు ఇంకా తినాలనిపిస్తుంది. అందుకే తప్పకుండా ఆ యాలకులు అనేవి యాడ్ చేసేసుకోండి. నీట్గా పిండిని కలిపేసుకొని ముందు చూపించిన శనగకాయ పప్పులు గింజలు కూడా అందులోనే వేసేసుకొని నీట్గా కలిపేసుకోండి. చూపించిన విధంగా మీకు మరీ అనిపిస్తే కొంచెం రాగి పిండిని మళ్ళీ రోస్ట్ చేసేసుకొని వేసేసుకోండి. అలాగే పచ్చిగా వేస్తే మనకు బాగుండదండి. అలాగే చేతికి కొంచెం ఆయిల్ పట్టించుకొని ఆ రాగి లడ్డు అనేది చేసేసుకోండి. మరీ లేట్గా చేయొద్దండి. ఆ రాగి పిండి అనేది ఆ వాటర్ అనేది లాగేసుకుంటుందండి. అందుకే తొందరగా లడ్డు చుట్టేసుకోండి. చూపించాను కదండి లడ్డు ఎంత బాగుందో, అట్రాక్టివ్ ఉందో, చూడాలనుకుని తినాలనిపిస్తుంది కదండి. మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి రాగి లడ్డులో. రాగి లడ్డు రాగి పిండి సంగటి అట్లా చేస్తే అస్సలు ఇష్టపడండి. ఇలా స్వీట్గా వాళ్ళకి చూడడానికి అట్రాక్టివ్గా ఇలా రాగి పిండి లడ్డు చేసిస్తే ఈజీగా తినేస్తారండి. బోన్స్ గట్టిపడతాయి, బాగా హైట్ అవుతారు పిల్లలు. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి రాగి లడ్డులో. మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే మంచి ఫుడ్ మన పిల్లలకి మనమే ఇవ్వచ్చండి. నా వీడియోకి నచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.